ఇష్టం వచ్చినట్టు యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన ఇండియన్ రూల్స్ ప్రకారం ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గతంలో లాగా లేదు. మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు తెలుస్తుంది. మన ప్రభుత్వం అందరినీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయమనేది కూడా ఇందుకోసమే. మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ కు తెలియాల్సిందే. మామూలుగా యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలంటే యూపీఐ యాప్స్ మనకు చార్జ్ చేస్తాయి. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ మన తరపు నుండి యూపీఐ యాప్స్ కు మనీ పే చేస్తుంది. ఎందుకంటే అందరూ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయాలనేదే ప్రభుత్వం ఉద్దేశం. ప్రతి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు తెలియాలి. మరి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ కు అంటే 10 లేదా 20 రూపాయలు కూడా యూపీఐ వాడేస్తున్నాము. అయితే ఆదాయ పన్ను శాఖ ప్రకారం సంవత్సరానికి 10 లక్షల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయరాదు. అలా చేస్తే ట్యాక్స్ కట్టాల్సిందే. ఇది క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చేసిన, యూపీఐ యాప్స్ ద్వారా చేసిన బ్యాంకులు ఆ వ్యక్తి వివరాలు పన్ను శాఖకు చేరవేయాల్సిందే. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనవి కాని డబ్బులు అంటే ఏదైనా మన ఫ్రెండ్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉండి కొంత మనీ వస్తుంది అంటే వాళ్ళకు యూపీఐ యాప్స్ కానీ యూపీఐ ఐడీస్ కానీ లేనప్పుడు మన యూపీఐ ఐడీలోకి వాళ్ళ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయించుకొని తర్వాత వాళ్ళకు మళ్ళీ విత్డ్రా చేసి ఇస్తున్నాము. ఇలా చేయడం వల్ల వాళ్ళ అమౌంట్ మన అకౌంట్లో పడినా సరే అది మనకు చెందిన అమౌంట్ లాగానే పరిగణిస్తారు. ఇలా మనం చిన్న చిన్న అమౌంట్స్కి యూపీఐ వాడడం వల్ల లేదా వేరే వాళ్ళ అమౌంట్ని మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళకు విత్డ్రా చేసి ఇవ్వడం వల్ల ఇవన్నీ మన అకౌంట్లోకే పరిగణలోకి తీసుకుంటారు. ఇలా తీసుకునడం వల్ల మీరు ట్యాక్స్ పేయర్స్గా మారిపోతారు. ప్రతి వ్యక్తి అకౌంట్లోని డిపాజిట్స్, విత్డ్రాస్ను పన్ను శాఖ గమనిస్తూనే ఉంటుంది. మనం వేరే వాళ్ళ అకౌంట్కు పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది సమస్యలను తీసుకొస్తుంది అని గుర్తుంచుకోండి. మనకు ఉన్న పరిమితిని మించి డిపాజిట్ చేస్తే పన్ను శాఖ నుండి నోటీస్ వస్తుంది. బ్యాంకులో 50,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయాలన్నా అందుకు పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అకౌంట్లో 50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఆ వివరాలను పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1,00,00,000 ఉపసంహరణకు టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. మనం చేసే మిస్టేక్స్ ఏంటి అంటే వేరే వాళ్ళ అమౌంట్ను మన అకౌంట్లోకి డిపాజిట్ చేసుకొని వాళ్ళకు విత్డ్రా చేసి ఇవ్వడమే. ఇలా చేయడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో ఆ అమౌంట్ మొత్తం మనదే అని అర్థం. కాబట్టి చిన్న చిన్న అమౌంట్స్ను యూపీఐ చేయకుండా క్యాష్లో వాడడానికి ట్రై చేయండి. అలాగే యూపీఐ యాప్స్ను అనవసరంగా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయకండి. వీలైనంత వరకు వేరే వాళ్ళ అమౌంట్ని మీ అకౌంట్లో క్రెడిట్ చేసుకోవడం తగ్గించండి.